అమ్మమ్మ మేము వచ్చినట్టు నాన్నకు చెప్పకు. లక్ష్మి ఏంటిది పిలుస్తా వినబడతలేదా? గట్లా బీపై చూస్తున్నావేంది? ఇంట్లంతా అలికిడి లేదు, పిల్లగాళ్ళు ఎట్టిపోయినరు? ఏంటిది నాన్న అల్లరి? ఇప్పటిదాకా ఎక్కడికి పోయినరా? ఇక్కడికి వెళ్ళలేదు నాన్న, అమ్మకి కలగంతలు కట్టి ఆడుకుంటున్నాం. ఓహో అలాగా. అవును నాన్న, మిమ్మల్ని చూడడంతోనే ఇక్కడికి వెళ్ళి జాక్కున్నాం. ఎప్పుడు మమ్మీతోనే ఆడుకుంటారా? నాతో ఆడుకోరా? నేను మీతో అలిగాను పో, నేను మాట్లాడు. నాన్న ఈరోజు నుంచి మనం కూడా ఆడుకున్నాం నాన్న, మీతోనే ఆడుకుంటాం మేము. అలాగా అలానే నాన్న. సరే నాన్న. హలో, ఎవరు మాట్లాడేది? సార్, మేము పట్నం నుండి మాట్లాడుతున్నాం. మీ పిల్లలకి అడ్మిషన్ అడిగారు కదా సార్? అవును చెప్పండి. పిల్లల్ని రేపు తీసుకురండి. అలాగేనండి, రేపు కలుస్తాం. ఎవరండి? ఏదో హాస్టల్ అంటున్నారు. అదే లక్ష్మి, పిల్లలను పట్నం స్కూల్లో అడ్మిట్ చేయడానికి అక్కడి హాస్టల్లో టైం తీసుకున్నాను, రేపు వెళ్ళాలి. ఏంటండి మీరు చెప్పేది? అదే లక్ష్మి, మన ఊరు బడిలో చదువులు అంత బాగాలేవు. అదే పట్నం బడిలో చేంజ్ చేసామనుకో, వీళ్ళు బాగా చదువుకుంటారు, వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది లక్ష్మి. ఇప్పుడే హాస్టల్లో వేసుడు ఎందుకండి? వీళ్ళ భవిష్యత్తు కోసమే కదా లక్ష్మి. నేను షాప్కి వెళ్ళి వీళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొస్తాను, బ్యాగ్లు సర్దేసాయి, సరేనా? పిల్లగాళ్ళని బడికి వెళ్ళి తీసుకొస్తానవా? అవునన్నా, ఇలా పిల్లలు బడికి రాలేటందన్నా. రే మధు, రేపటికి వెళ్ళిన పిల్లలు ఈ ఊరు బడికి రారా. పట్నంలో మంచి స్కూల్లో జాయిన్ చేసిన, హాస్టల్ కూడా అక్కడనే. అవునన్నా, మన ఊళ్ళో అంత మంచి బడి ఉండంగా ఇంత చిన్న వయసులో వాళ్ళను పట్టణంలో తెచ్చాడండి. అరే, మన ఊరు బడిలో తెలుగు మీడియం చదువుకుంటే ఏమవుతుందిరా? వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే పట్నంలో ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే మంచిగా ఉంటుంది. అన్నా, నువ్వు అనుకున్నట్టు గవర్నమెంట్ బడులు వెనకటి లెక్క లేవన్నా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం, సైన్స్ పేర్లు, కంప్యూటర్ ప్రోగ్రాము, యోగా క్లాసులు, మెడిటేషను ఎన్ని ఉన్నాయి అనుకుంటాను అన్న గవర్నమెంట్ స్కూల్లో. చాలా అద్భుతంగా ఉందన్న ఇప్పుడు. అవునన్నా, ఎప్పుడన్నా స్కూల్కి వస్తే నీకు తెలుస్తుండే. అది కాదురా, మన సుట్టపోళ్ళల్లా మన ఊళ్ళే ఎవ్వరైనా సరే ఫలానా ఉదయ్ కుమార్ పిల్లలు ఈ ఊరు బడిలో చదువుతారంటే ఇజ్జతే ఏముంటదిరా. అదే పట్నం బళ్ళే హాస్టల్లో పెట్టి చదివిస్తానంటే ఆ కదరే వేర్రా. అందుకే వాళ్ళ భవిష్యత్తు కోసమే నేను అక్కడ చదివిస్తానా. అది అన్నా, నువ్వు హోదా చూసుకుంటున్నావు, కానీ ఇంత చిన్న వయసులో పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ దూరం చేస్తున్నా నీకు అర్థమైతలేదు. లేదురా మధు, నువ్వు ఎన్నైనా చెప్పు, నేను పట్నం హాస్టల్ నుంచి అక్కడి బడిలో ఇంగ్లీష్ మీడియంలో చదివేయాలని డిసైడ్ అయినరా. ఇక అంతే. అది నాకు తెలుసన్నా, నువ్వు ఎన్ని చెప్పినావు, కానీ నీకు ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. నువ్వు ఏదో ఒక రోజు ఈ విషయం నాకు చెప్తావు. ఏంటిదిరా నేను చెప్పేది? గుర్తుకొచ్చేది. ఇంత చిన్న వయసులో పిల్లల్ని హాస్టల్లో వేసి వాళ్ళకు తల్లిదండ్రుల ప్రేమ దూరం చేస్తే వాళ్ళు పెద్దోళ్ళు అయినాక నిన్ను వృద్ధాశ్రమంలో వేస్తారన్నా. రే, నా పిల్లలు పట్నం స్కూల్లో చదువుకొని ప్రయోజకులు అవుతారని నీ కండ్లమంటారా? నువ్వు ఇక్కడనే చదివి ఈ ఊళ్ళనే చదివి గిట్లనే బర్రెలను గొర్రెలను చదువుకుంటా గిట్లే ఉంటారు. నా పిల్లలను పట్నం స్కూల్లో చదివించి గొప్పలని చేస్తారా? అప్పుడు చూడు. సరే సరే పో, ముందు ముందు నీకే తెలుస్తుంది. సరే.
ఏంటి లక్ష్మి, పిల్లల్ని ఇంకా రెడీ చేయలేదా? సారు పొద్దుగానే తీసుకురమ్మన్నారు. తయారు చేస్తున్నా గానీ ఒక్కసారి ఆలోచించండి. ఉన్న ముగ్గురిని తీసుకుపోయి హాస్టల్లో చెప్తా అనబడుతుంది. అంటే పిల్లగాళ్ళని ఎక్కడ చదివినా నాకు తెలియదు అనుకుంటాను. అది కాదండి, కనీసం మహానన్న మన దగ్గర ఉంచుకొని చదివించుకుందామండి. నా మాట వినవి, ఇక్కడికంటే పట్నంలోనే పిల్లలు మంచిగా చదువుకుంటారు. ఒక్కసారి నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పేది లేదు, నేను వినేది లేదు. పిల్లలు టైం అవుతుంది రా, పడ నాడు బ్యాగ్ తీసుకొని. నువ్వు ఇక్కడనే ఉండు, ఎంబడొచ్చినావు అనుకో ఈ నసుడుతో చంపుతా ఉన్నాను. రారా. ఉయ్యాల చెప్పాల, ఉయ్యాల చెప్పాల, చెప్పాల బంగారు తల్లి. లక్ష్మి, ఏమైంది? ఎందుకు వెళ్తానవే? పిల్లలు కళ్ళలో కనిపిస్తున్నారండి, మన వదిలిపెట్టి ఎప్పుడు లేరు కదా. లక్ష్మి, పిల్లలంటే నాకు కూడా ప్రేమ, నాకు వాళ్ళ మీద ప్రేమ లేదని చెప్పు. వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో పట్నం స్కూల్లో జాయిన్ చేసినాం. నీకు అర్థమైతే లేదా? మీరు ఏంటన్నా చెప్పండి, ముగ్గురు పిల్లలను తీసుకుపోయి హాస్టల్లో వేయడం చాలా బాధగా ఉంటుంది. ఊరుకో, కొద్ది రోజులైతే అదే అలవాటైతుంది. పిల్లల బాగు కోసం మనం ప్రయత్నం చేస్తాము. కష్టాన్ని ఊడ్చుకోవాలి, మనసు నిబ్బరపరచుకో. వాళ్ళ తర్వాత సెలవులు వస్తున్నాయి కదా, అప్పుడే పిల్లలను తీసుకొస్తుంది. ఇంకే బాధ పెట్టుకోకు, కంట నేను తీసుకో, పడుకో. అరే తమ్ముని స్కూల్లో ఏమంటాను ఒకటేంద్రా? వాడు ఊకే అందరితోనే లొల్లి పెట్టుకుంటాను, అందుకే తిరుగుతాను. బిడ్డ లొల్లి పెట్టుకోవద్దురా, మంచిగా ఉంటారు. నేను నా చిన్న కొంగన సార్స్ అందరు గుంజుకుంటున్నాను. అరే నువ్వు తమ్ముని చూసుకుంటుండ్రా. ఏమైంది లక్ష్మి? మిషన్ కాడికి పోతా అన్నావు కదా, పోలే? పోలేదండి, మీరు పిల్లలను వారానికే తీసుకొస్తా అని చెప్పిర్రు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది, వాళ్ళకి హాలిడేస్ కూడా వస్తున్నాయి కదండి, వెళ్ళి తీసుకురాపోండి. ఇప్పుడు మన పిల్లగాలు చదువుకునేది అసోంటి స్కూల్ కాదు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పంపించారు. సెలవులు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయో అప్పుడే పంపిస్తారు. మీరు అవన్నీ నాకు చెప్పకండి, ఇలా పోయి తీసుకురాపోండి. నీకు చెప్తే అర్థం కాదా? నేను విననండి, ఎట్లాగో హాలిడేస్ వస్తున్నాయి కదా, ఒక 2 రోజుల ముందు తీసుకొస్తే ఏం కాదు, పోయి రాపోండి. వాళ్ళకు క్లాసులు పోతాయి, మంచిగా చదువుకుంటాను. వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా మనం చేసేదంతా. మీరు అవన్నీ నాకు ఏం చెప్పకండి, నాకు ఇలా పిల్లలని చూడబుద్ధి అవుతుంది, తీసుకురాపోండి. గిట్లా అంటే ఎట్లా చెప్పు? ఏదైనా పద్ధతి ఉంటది కదా. మన సార్ ఫోన్ చేస్తానో 2 రోజులు ఆగి రమ్మన్నాడు. మీరు ఏం చెప్తారో ఎలా చెప్తారో నాకు తెలియదు, ఇలా నాకు పిల్లలని చూడబుద్ధి అవుతుంది, తీసుకురాపోండి. ప్లీజ్ అండి, తీసుకురాపోండి, పిల్లలని చూడబుద్ధి అవుతుంది. అట్లాగా అది చెప్పిన మాట వినవేందుకు? తీసుకురాపోండి. సరే, నేను పోయేస్తుంది. లక్ష్మి, పెద్దసార్తో చెప్పి ఎట్లా బతికున్నాడు ఇలాగా నాకు ఇష్టమైన తినడానికి మనం చేసి పెట్టు, సరేనా? నీ 7 వరకు తీసుకొస్తా అన్నా కదా. నవ్వు. మెల్లగా
మమ్మీ మమ్మీ మహా శివ గణేష్ ఎలా ఉన్నారు బిడ్డ? మేము మంచిగానే ఉన్నాం అమ్మా. మీరు మంచిగానే ఉంటారా, కానీ మీ మీద రంది పెట్టుకొని మీ అమ్మ రాత్రి నిద్రపోతలేదు, ఓ పగలు బుక్కెడు అన్నం తింటలేదు. నన్ను పరేషాన్ చేస్తే తప్పనిసరి మిమ్మల్ని తీసుకొచ్చిన. చాలా తీయండి, పిల్లలు ఎప్పుడు తిన్నారో ఏమో, అన్నం తినిపిస్తా. సరే పా అమ్మ. పాపిడ్డప్పా. ఎస్. అరే వచ్చినప్పటి నుండి ఫోన్లతోనే ఆడుతుర్రు, మనం ఆడుకుందాం పదండ్రా. ఏ అమ్మా ఓకే, అవే ఆటలు బోర్ కొడుతుంది, మేము ఇవే ఫోన్లో గేమ్లు ఆడతాం. అన్న ఊకలు ఆడతావు, నేను ఆడతా. ఏ పోరా. లక్ష్మి, పిల్లలు ఫోన్తో ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళ ముచ్చట ఎందుకు కాదంటావు? ఆడుకొని రాదు. మా మంచి నాన్న. ఏంటండి మీరు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు? మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మంచి సరదాగా మనతో ఆడుకునే వాళ్ళు, ఇప్పుడేమో ఎప్పుడు చూడు ఫోన్లోనే ఉంటారు. మనతోటి ఎప్పుడండి ఆడుకునేది? ఇచ్చిదారా, మన పిల్లలు ఏమన్నా మన ఊరు స్కూల్లో చదువుతారు అనుకుంటున్నావా? అనే హైటెక్ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ టెక్నాలజీ మారిపోయింది. నువ్వు చెప్పినట్టు ఆ చిన్న పిల్లల ఆటలు చెమ్మ చెక్క ఆటలు కాదే, వాళ్ళంతా కంప్యూటర్ యుగం, బాగా తెలివివంతులు, టెక్నాలజీ మారిపోయింది. ఏం టెక్నాలజీ ఏమోనండి, టెక్నాలజీ పేరుతో తల్లిదండ్రులకు పిల్లల ప్రేమను దూరం చేయకండి. లక్ష్మి, ఆ? పిల్లలు ఏం చేస్తాను? ఆడుకుంటున్నారండి. ఎండలకు ఓనియకు, జాగ్రత్త. నాన్న మేము వచ్చి 10 రోజులు అవుతుంది కదా, మా ఫ్రెండ్స్ అందరూ హాస్టల్కి వచ్చిరంట, మేము కూడా పోతాం. ఏంది బిడ్డ, మీరు వచ్చి 10 రోజులు అవుతుందా? ఇంకో 2 రోజులు ఉండిపోర్రి. అది కాదమ్మా, మాకు పరీక్షలు ఉన్నాయి, మేము పోవాలి. మరి తమ్ముడు అన్నయ్య బ్యాగ్ సర్దుకున్నారా? చదువుకున్నారు నాన్న. సరేనమ్మా, మరి బయలుదేరదాం పాండ్రి. అన్నయ్య మేము ఎప్పుడో రెడీ. ఓకే, మరి బయలుదేరదాం పదండి. దించొస్తా. జాగ్రత్తగా ఉండండి. సరే తినండి. మమ్మీకి బాయ్ చెప్పు. బాయ్ అమ్మ. బాయ్. సరే సరే ఓకే. లావణ్య, మీ లక్ష్మక్క వచ్చింది అనుకో చూడు. ఏమైంది అక్క, లోపలికి రాకుండా ఇక్కడనే ఉన్నావు? పిల్లలు వచ్చిండ్రేమో కదా, కనీసం మా ఇంటికి కూడా పంపలేదు. బాగా రోజులకు వచ్చిండ్రా? లేదు లావణ్య, పిల్లలు వచ్చినట్టే గాని నాతోటి కూడా ఆడుకోలేదు, ఎప్పుడో ఫోన్ పట్టుకుని ఆడుకుంటున్నారు. నువ్వేం బాధపడకు వదినే. పిల్లలతో ఆడుకొని చాలా రోజులైతుంది. ఊకో అక్క ఊకో, నీ పిల్లలు ఒకటి నా పిల్లలు ఒకటా? నీకు ఆడుకోవాలనిపించినప్పుడల్లా వీళ్ళతో ఆడుకో అక్క. మేము లేమా పెద్దమ్మ, నువ్వు ఏడోకు, ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. సరే సాయి, నేను పోయేస్తా లావణ్య. సరే అక్క, పోయిరా, కానీ అస్సలు బాధపడకక్క. లక్ష్మి, ఏమైంది? గట్ల పడ్డమైంది? ఏమైంది? ఇట్లా కింద పడ్డమైంది?
అయ్యో ఏం లేదండి మెల్ల, నీళ్ళు తీసుకురావడానికి పోయి పడ్డా. ఎంత కష్టం వచ్చింది ఆ? ఈ వయసులో ఇట్లా ఒంటరిలో అయిపోయినామేందే. చిన్నప్పుడు పిల్లగాళ్ళ భవిష్యత్తు కోసం అన్ని కష్టాలు కోర్చుకొని వాళ్ళ పెద్ద చదువులు చదివితే ఇవాళ మనకే దూరం అయిపోయిండ్రే. ఈ ముసల్తాన ఆరోగ్యాలు పాడై ఇట్లా అయిపోతా ఉంటే ఇంత నీళ్లు పోసేటోళ్ళు లేరు, మంచి చెడు చూసేటోళ్ళు లేరు. ఎంత కష్టం వచ్చింది మనకు. అయ్యో ఈ పిల్లగాళ్ళు మంచిగా ఉండాలని నేను ఒకటి అనుకుంటే ఆ భగవంతుడు ఒకటి తెలిసింది. మంచి చదువులు చదువుకొని మన దగ్గర ఉన్నారు అనుకుంటే రెక్కలు వచ్చిన పక్షులు లెక్క అమెరికా ఎగిరిపోయి ఇప్పటికి పిల్లల ముఖం చూడక 5 సంవత్సరాలు అయిపోయింది. ఫోన్లో మాట్లాడినా పొడి పొడి మాటలే, ఉన్నవా తిన్నావా అంటారు. ఇంకా ఏమని చూస్తారే ఈ వయసులో మన బతుకులు, ఎవరు చూస్తారే. అయ్యో అంత నా కర్మ, నిన్న కర్మ. ఇదంతా నేను చేసిన తప్పేనే. పిల్లలను దూరం పెట్టద్దు నువ్వు అంటే కూడా తీసుకుపోయి పట్టణంలో హాస్టల్లో జాయిన్ చేసి వాళ్ళను చదువు పేరుతోటి దూరం అయిపోయినవే, దూరం చేసుకున్నాం. ఇవాళ ఇట్లా పిల్లలు లేని అనాథల లెక్క బతకాల్సిన పరిస్థితి వచ్చింది మనకు. అయ్యో దేవుడా, మా సావైనా నా పిల్లల చేతులు అయితే మంచిగా ఉంటుంది దేవుడా. ఈ బతుకు బాధపడకయ్యా, నాకు నువ్వు నీకు నేను తప్ప మనకెవరు గారు. పదా మెల్లగా. ఏమయ్యా, ఒకసారి పెద్దోడి కన్నా ఫోన్ చేయరాదయ్యా, మాట్లాడక బాగా రోజులు అవుతుంది. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ఎత్తరే. వాళ్ళ దృష్టిలో మనం చచ్చిన వాళ్ళ లెక్క. వాళ్ళు ఫోన్ ఎత్తారు. అట్లా అనకయ్యా, చిన్నోడి కన్నా ఫోన్ చేయి, మనసంతా కొట్టుకుంటాంది. ఒకసారి మాట్లాడదామయ్యా. డోర్ తట్టే కొడుతుండే నా ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎన్ని రోజులని భరించాలి? నేను ఇంకా ఇంటికి పోనేవాను. నాకు నా పుట్టినెల్లు ఉంది. మా అమ్మ నాన్నలతోటే ఉంటా నేను. అమ్మా 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 ఏమైందమ్మా? ఏమైంది బిడ్డ? నన్ను మీ అల్లుడు కొడుతుండు, ఇంటికి రావద్దు అంటుండు అమ్మా. ఉన్నదంతా అన్నదమ్ములకి పెట్టిను, నాకేం కట్నం ఇయ్యలేదని తిడుతుండమ్మా. నేను ఓన్ ఇంకా ఇంటికి. లక్ష్మి మంచిగా లేదు. ఇంకా రా బిడ్డ, నేను అల్లుతో మాట్లాడతా కదా బిడ్డ, నువ్వు రంది పడకు. అయ్యో ఎంత కష్టం వచ్చింది. మంచిగా కదా. ఏంది బిడ్డ, మళ్ళీ ఎందుకు వచ్చింది? ఉన్నది మొత్తం అన్నలకే పెట్టిరని, నాకు ఇంకా కట్నం ఇస్తలేరని రోజు కొడుతున్నా. నాతో అయితే లేదు, నన్ను ఎప్పుడు వెళ్ళకూడదామని చూస్తుండ. ఊరికే రోజు ఆగా చేస్తూ ఉన్నట్టు కొడుతున్నా. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇంట్లో. నేను ఇంటికి పోతున్నాను, నేను ఇక్కడే ఉంటా. నా రెక్కల కష్టం అంతా నీ అన్నదమ్ముల చదువులకే పెట్టిన. ఇక నీ పెళ్లికి ఉన్న భూమి అమ్మే నీ పెళ్లి చేసిన. ఇప్పుడు నీకు ఏం తెచ్చియాలన్నా మళ్ళీ నా రెక్కల కష్టాల మీదనే ఆధారపడి ఉన్నదమ్మా. ఇప్పుడు నేను ఏం చేయగలిగే శక్తితో లేను, శాత కాకుండా అయిపోయానమ్మా మనిషిని. బాబు, నువ్వు నా పెళ్ళి ఎంత కష్టపడి చేసినావో నాకు తెలుసు. ఇప్పుడు నేను మళ్ళీ నువ్వు కష్టపడి నాకు ఇచ్చినా, నేను ఆయన తీసుకొని వెళ్ళినా మళ్ళీ నన్ను కొడుతూనే ఉంటాడు బాపు. నేను ఆ ఇంటికి వెళ్ళాను, నేను మీతోటే ఉంటా, నేను ఇక్కడ ఉంటా బాపు, మీ దగ్గరనే. సరే బిడ్డ. ఉండు బిడ్డ, తల్లికి బిడ్డ బరువా? మేము బ్రతికినాళ్ళు మంచిగా చూసుకుంటాం. సరే అమ్మ. లక్ష్మి, అది ఎప్పుడు తిన్నది? బుక్కడంత అన్నం పెట్టు, లోపల తీసుకోపో. సరేనయ్యా.
మధు అబ్బా. మధు అరే మధు అన్నా ఏమైందన్నా అంత ఎట్లా ఉన్నావేంది? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. బిడ్డను కొట్టి తిట్టి అల్లుడు ఇట్లకెళ్ళ కొట్టిండురా. కుటుంబ బరువు బాధ్యతలు మోయాల్సిన ఇద్దరు కొడుకులు నాకు అందుబాటులో లేదు. అమెరికాలో దూరదేశాల్లో ఉన్నారా. ఇప్పుడు నేను శాతగాకుండా అయిపోయినా నా బిడ్డ మంచి చెడు చూడాలన్నా నాతో అయితలేదురా, నాతో అయితలేదు. ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. నువ్వు ఆ రోజు ఆ కాలంలో చెప్పినట్టు ఇద్దరు కొడుకులను నా దగ్గరే ఉంచుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదురా, ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అనాథమైపోయినవురా, అనాథమైపోయినావు. అన్న బిడ్డ సంగతి తల్లుతో మాట్లాడి ఎట్లు చేద్దాం కానీ ఊకే రంది పడేకి అసలే నీ ఆరోగ్యం మంచుకుంటలేదు. వదిన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉన్నది. కొడుకులు లేకుంటేందే నా కొడుకులు నీ కొడుకులు కాదా అనే నిన్ను పూలలో పెట్టి చూసుకుంటారే. నువ్వు ఎప్పుడు బాధపడకన్నా నీ ఆరోగ్యం మంచిలేదు. మేమంతా లేమా బావ, మీరు అట్లా బాధపడకుర్రి. నువ్వు ఎంత ధైర్యం చెప్పినా నా కాలు రెక్కలను నేనే ఇరగొట్టుకున్నారా, నేనే ఇరగొట్టుకున్నా. ప్రాణాలు పోతున్నాయే. ఏమైందయ్యా? తొందర తీసుకురా మహా. మహా ఏమండి? ఇంకెక్కడ నాన్ననే మనను వదిలేసి వెళ్ళిపోయిండు. ఏమయ్యాలి? హలో అన్నయ్య నువ్వు వెంటనే బయలుదేరి రావాలిరా. ఏంది, నేను ఎందుకు రావాలి? నాన్న చనిపోయిండ్రా. ఏంది, నాన్న చనిపోయిందా? అవునరా. అయ్యో చెల్లి, నీకు డబ్బులు ఏమన్నా కావాలంటే చెప్పు, నేను ఫోన్ పే చేస్తా. కార్యక్రమాలు అన్ని నువ్వే దగ్గర చూసుకో. ఇప్పుడు నేను రాలేనే. నువ్వు మంచివేనారా? నాన్న చనిపోయిందంటే నువ్వు రాలేమంటావేంద్రా? కొంచెమన్నా బుద్ధి ఉందారా నీకు? కన్నతండ్రి కంటే ఇంపార్టెంట్ ఆరా నీకు అదేమన్నా? బా నువ్వు చూసుకోవే, నాకు ఇప్పుడు వీలు కాదు. అరే నువ్వు మంచివేనారా? నాన్న చిన్నప్పటి నుంచి మనం ఎంత కష్టపడి పెంచున్నాం, మర్చిపోయినవారా నీకు ఉద్యోగం రాగానే? ఫోన్ అంటే ఏమన్నాడు బిడ్డ? అమ్మ వాళ్ళు రారంటనే, తండ్రి చచ్చిపోయినా పట్టి లేదంటనే వానికి. ఏం రాత రాసుకొచ్చుకున్నావయ్యా నువ్వు? కొడుకులు కూడా రాలంటారు. వాళ్ళని ఎంత కష్టపడి చదివిపించినవా? గుర్తు కూడా లేదు వాళ్ళకు. ఇవన్నీ కూడా హాస్టల్లో చదివిపించినావు కదా అన్నా
ముగ్గురున్నా కూడా అనాథ శవం అయిపోయాయి. ప్రతి తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లల్ని చదివిపించేది తమ ఆకలి బాధలు తీరుస్తారని కాదు, అన్నం కోసం ఎవ్వరి ముందు చెయ్యి చాచకుండా బ్రతుకుతారని. అలా నీ కోసం జీవితాన్నే త్యాగం చేసిన తల్లిదండ్రుల చివరి క్షణాల్లో నువ్వు తోడుగా లేకపోతే నువ్వు బ్రతుకే అర్థం ఉండదు.